ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారికి ఇది సాధారణ వీడియో కాదు, వినోదం కోసం చెప్పే మాటలు కాదు. ఇది 100% నిజమైన జ్యోతిష్య విశ్లేషణ. ఒక మనిషి జీవితం పూర్తిగా మారుతుందా, లేక మారితే ఎప్పుడు మారుతుంది, ఆ మార్పు ఎటువంటి సంకేతాలతో మొదలవుతుంది, ఇవన్నీ ఈ వీడియోలో ఇప్పుడు స్పష్టంగా చెప్పబోతున్నాను. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ కూడా తప్పక చూడండి. కానీ ఇది కనిపించిన వాళ్ళకు మాత్రం దాన్ని యాదృచ్ఛికంగా తీసుకోకండి. ముఖ్యంగా ఈ వీడియో కుంభరాశి వారికే. మీరు కుంభరాశి అయితే ఈ మాట మీకోసమే చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న సమయం, మీకు కూర్చున్న స్థలం, మీ మనసులో ఉన్న ఆలోచనలు ఇవన్నీ యాదృచ్ఛికం అయితే కాదు. ఈ వీడియో మీకు కనిపించడానికి ఖచ్చితమైన కారణమైతే ఉంది. రాబోయే ఈ జూలైలో మీ విధిలో ఒక పెద్ద మలుపు రాబోతుంది. మీరు గతంలో ఎంత బాధపడ్డారో, ఎంత మౌనంగా భరించారో, ఎవరికీ చెప్పుకోలేని నొప్పి ఎంత ఉందో అన్ని గ్రహాలు గమనిస్తున్నాయి. ఇప్పుడు ఆ పరీక్ష ముగిసింది. ఒక ముఖ్యమైన విషయం అండి, ఈ వీడియోని చూస్తున్న సమయంలో దయచేసి తొందరపడకండి. ఎక్కడైనా ప్రశాంతమైన చోట కూర్చోండి. మీ మనసును ప్రశాంతంగా ఈ మాటల మీద పెట్టండి. ఎందుకంటే ఇందులో చెప్పే విషయాలు మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉన్నాయి. ఈ వీడియోని స్కిప్ చేస్తే మీరు ఒక సంకేతాన్ని మిస్ అవుతారు. చివరి వరకు వినగలిగితే మీరు ఒక నిర్ణయానికి వస్తారు. అలాగే కుంభరాశిలో ఉన్న మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ వీడియోని తప్పక షేర్ చేయండి. ఇప్పుడు ఒక మాట మాత్రమే గుర్తుంచుకోండి. ఈ వీడియో చివరిలో చెప్పే విషయం మీ జీవితానికి చాలా కీలకం. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. మీ విధి ఇప్పుడే మాట్లాడడం మొదలుపెట్టింది. కుంభరాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఒకే ప్రశ్న: నేను తప్పు చేశానా? నా కర్మ ఇంతేనా? ఎందుకు నా జీవితం ఇలా ఆగిపోయింది? ఎంత కష్టపడ్డా ఫలితం రాలేదు. ఎంత నిజంగా ఉన్నా నమ్మకం దక్కలేదు. ఎంత ప్రేమ ఇచ్చినా ఫలితం దక్కలేదు. ఇది మీ తప్పు కాదు, ఇది మీ బలహీనత కూడా కాదు, ఇది గ్రహాల పరీక్ష. కుంభరాశి వారికి శని చాలా కాలంగా ఒక గట్టి పరీక్ష పెట్టాడు. మీ ఓర్పును, మీ సహనాన్ని, మీ నిజాయితీని, మీ త్యాగాన్ని అన్నింటినీ తూకం వేశారు. మీరు ఒంటరిగా ఏడ్చిన రాత్రులు ఉన్నాయి. ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఉన్నాయి. మీ కన్నీళ్లు మీకే కనిపించని సందర్భాలు ఉన్నాయి. అయినా మీరు తప్పు మార్గంలో నడవలేదు. అందుకే ఇప్పుడు విధి తిరుగుతుంది. జూలై నుండి మీ జన్మ నక్షత్రంపై ఉన్న భారమైన ప్రభావం తొలగిపోతుంది. మంగళ గ్రహం మీ రాశిలో బలంగా నిలుస్తుంది. దీని అర్థం ఏమిటంటే, ఇంతకాలం మీకు అడ్డంగా నిలిచిన శని బలహీనమవుతుంది. ఇంతకాలం మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు నిశ్శబ్దమవుతారు. మీ మీద నమ్మకం లేని వాళ్ళే మీ దగ్గరికి రావాల్సి వస్తుంది. విధి తిరగడం అంటే ఒక్కసారిగా లక్కీగా మారడం కాదు. మీరు భరించిన ప్రతి నొప్పికి సమాధానం రావడం. మీరు ఓడిపోయినట్టు అనుకున్న ప్రతి క్షణం నిజానికి మీరు తయారవుతున్న క్షణం. ఇప్పుడు ఆ తయారీ పూర్తవుతుంది. మీరు ఒక తుఫాన్ లాంటి వార్త అంటే ఏమిటి అంటే ఎందుకు మీరు షాక్ అవుతారు? తుఫాన్ అంటే నాశనం కాదు. తుఫాన్ అంటే శుభ్రత, నిలిచిపోయిన గాలిని తొలగించి వేసే శక్తి. కుంభరాశి వారి జీవితంలో రాబోతున్న వార్త మీ ఊహకు అందని స్థాయిలో ఉంటుంది. మీరు ఊహించని మార్గం కాదు, మీరు ఆశించిన రూపము కాదు, కానీ అది మీ జీవితానికి అవసరమైంది. ఈ వార్త విన్న క్షణంలో మీ చేతులు కనిపిస్తాయి, మీ గొంతు ఆగిపోతుంది, మీ మనసులో ఒకసారిగా గతం మొత్తం తిరుగుతుంది. ఇది మంచి వార్త లేదా భయపడాలనే సందేశం మీకు వస్తుంది. కానీ కాస్త కొన్ని గంటల తర్వాత, కొన్ని రోజుల్లో మీకు అర్థమవుతుంది, ఇది జరగకపోతే నేను ఇంతకాలం తప్పుదారిలోనే ఉండేవాడిని అని చెప్పేసి అని. ఈ వార్త ఒక వ్యక్తి ద్వారా మీకు రావచ్చు, ఒక ఫోన్ కాల్ ద్వారా రావచ్చు, ఒక మెసేజ్ ద్వారా రావచ్చు. మరికొంతమందికి పాతగా మూసివేసిన తలుపు ఒక్కసారిగా తెరుచుకుంటుంది. కొంతమందికి ఇప్పటి వరకు ఎదురు చూడని అవకాశం కనిపిస్తుంది. ఈ వార్త మీ జీవితాన్ని రెండు భాగాలుగా చేస్తుంది. ముందు మీ జీవితం, తర్వాత జీవితం. ఇది తుఫాను ప్రభావం. ఇది భయం కాదు, సంకేతం. ఇటీవల కుంభరాశి వారి ఇంట్లో ఒక విచిత్రమైన మార్పు మొదలవుతుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో ఉన్నట్టు అనిపించడం, నిద్రలో అర్థం లేని కలల్లో లేదా స్పష్టంగా గుర్తుండిపోయే కలలు, ఇంట్లో ఒక మూల నుంచి ఇంకో మూలకి నడుస్తున్నట్టు భావన, ఇవన్నీ మీ ఊహలు కావు. ఇది నెగిటివ్ శక్తి కాదు, ఇది మీపై కన్నేసిన దైవశక్తి. మీరు అనుకున్నారేమో, నా ఇంట్లో ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఎందుకంటే మీ ఇంట్లో ఒక మార్పు జరగబోతుంది. శుభం జరగబోయే ముందు శక్తులు కదలికల్లో వస్తాయి. కొంతకాలం మీ పాతను గమనించి శక్తి ఇప్పుడు మీకు సహాయం చేయడానికి దగ్గరైంది. ఈ శక్తి మీ ఇంట్లో నెగిటివిటీని తొలగిస్తుంది, మీ మీద ఉన్న చెడు దృష్టిని తొలగిస్తుంది. అందుకే కొన్ని పాత వస్తువులు పగిలిపోతాయి, కానీ పాత సంబంధాలు తెగిపోతాయి. కొన్ని పాత అలవాట్లు వదిలిపోతాయి. ఇది నష్టం కాదు, శుద్ధి. ఈ సమయంలో భయపడకండి, ఎదురుపడకండి, నిశ్శబ్దంగా గమనించండి. మీ జీవితంలో ఏది బయటకు పోతుంది, ఎందుకంటే పోయేది అడ్డంకి అనుకోండి. ఇక ఎం అనే అక్షరం మీ జీవితంలో యాదృచ్ఛికం కాదు. ఈ వ్యక్తి గతానికి లింక్ అయి ఉన్నవాడు లేదా భవిష్యత్తు ద్వారం.
ఈ వ్యక్తి గురించి మీరు మొదట నమ్మరు లేదా పట్టించుకోరు, కానీ అతని మాట మీ గుండెల్లో ఒక గాయంలా తాకుతుంది. ఎందుకంటే అతను చెప్పేది నిజం. ఈ వ్యక్తి మీకు సలహా ఇవ్వడు, మీకు తప్పు చూపించడు, కేవలం ఒక విషయం చెప్తాడు. ఇప్పటి వరకు చూసిన దారి తప్పు. అతని కొంతమందికి వ్యక్తుల వల్ల నిజం బయటపడుతుంది. కొంతమందికి ఈ వ్యక్తి వల్ల అబద్ధంతో కూలిపోతుంది. వ్యక్తి జీవితంలో శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ అతను వచ్చిన పని మీ జీవితాన్ని మలుపు తిప్పడం. ఆ తర్వాత అతని వలన జీవితం మారిపోబోతుంది. మీ ఇంట్లో అడుగు పెట్టబోయే వ్యక్తి ఎందుకు ఇప్పుడే వస్తున్నాడు? ఆ వ్యక్తి మీకు ఊహించని సమయంలో ఇంట్లో అడుగు పెడతాడు. అతని రాక ప్లాన్ చేసింది కాదు, అనుకోకుండా వచ్చినట్టే ఉంటుంది. కానీ అతను రావడానికి ఖచ్చితంగా కారణం ఉంది. ఆ వ్యక్తి మీ కుటుంబానికి సంబంధించిన లేదా మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక విషయం చెప్పడానికి అయితే వస్తాడు. విషయం చిన్న విన్న క్షణం మీరు మౌనంగా మారిపోతారు. ఎందుకంటే అది మీరు ఎప్పుడూ అనుకున్నది కానీ నిజమవుతుంది. అనుకోని విషయం. ఈ వ్యక్తి చెప్పే మాట మీ నిర్ణయాన్ని మార్చేస్తుంది, మీ దిశను మార్చేస్తుంది. అందుకే అతను ఇప్పుడే వచ్చాడు. ఇంకా ఆలస్యమైతే మీరు తప్పుదారిలో ముందు వెళ్ళిపోయేవారు. అతని రాక మీకు రక్షణ అని మాట మీకు హెచ్చరిక. ఈ రోజు నుంచి మీ ఇంట్లో వాతావరణం మారుతుంది. మీ మనసులో భయం తగ్గుతుంది. అదృష్టం నెమ్మదిగా వచ్చినా కానీ ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. డబ్బు ఎందుకు ఆగిపోయింది, ఇప్పుడు ఎందుకు కలుగుతుందో కుంభరాశి వారు ఒక్క విషయం ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. డబ్బు సంపాదించే శక్తి నాకు ఉంది, కష్టపడే అలవాటు నాకు ఉంది. కానీ ఎందుకు డబ్బు నా దగ్గర నిలవదు? వచ్చిన డబ్బు వచ్చినట్టు పోతుంది, లేదా రావాల్సిన డబ్బు మధ్యలోనే ఆగిపోతుంది. ఇది యాదృచ్ఛికమైతే కాదు. గతంలో మీరు ఎవరినో నమ్మి నష్టపోయారు, లేదా ఎవరి కోసమో సహాయం చేసి తిరిగి పొందలేదు, లేక మీరే రావాల్సిన డబ్బును వదిలేశారు. ఇది మీ మంచితనమే, కానీ అదే మీకు బరువుగా మారుతుంది. జూలైలో ఈ బరువు నెమ్మదిగా తగ్గుతుంది. ఆర్థికంగా మీ జీవితంలో ఒక కదలిక మొదలవుతుంది. పాత బకాయిలు గుర్తుకు వస్తాయి. ఎప్పుడో మర్చిపోయిన డబ్బు విషయాలు తిరిగి చర్చకు వస్తాయి. లేదా ఎవరో మీకు ఊహించని సమయంలో మీకు సహాయం చేయడానికి ముందుకైతే వస్తారు. ఇది ఒక్కసారిగా ధనవంతులను చేయదు, కానీ మీ శ్వాసను ఆపేసిన భయాన్ని తీసేస్తుంది. ఇప్పటి వరకు మీరు డబ్బు గురించి ఆలోచిస్తూ నిద్రపోని రాత్రులు ఉన్నాయి. ఇప్పటి నుంచి ఆ రాత్రులు తగ్గుతాయి. ఆ రాతలు తగ్గుతాయి. మీరు డబ్బులు వెంబడించడం కాదు, డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే దశ ఇది. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ దశలో వచ్చిన డబ్బు భయంతో దాచకండి, అహంకారంతో ఖర్చు పెట్టకండి. సమతుల్యత మీ అదృష్టాన్ని నిలబెడుతుంది. మీకు విలువ ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే, కుంభరాశి వారి కెరియర్ జీవితం ఎప్పుడు నూటికి సూటిగా సాగలేదు. మీకంటే తక్కువ పని చేసిన వాళ్ళు మీకంటే ముందుకు వెళ్తారు. మీకంటే తక్కువ అర్హత ఉన్నవాళ్ళు మీకంటే ఎక్కువ గుర్తింపు పొందుతారు. ఇది మీ లోపం కాదు. మీ నిశ్శబ్దంగా పనిచేసే వ్యక్తి. మీరు ఫలితం మీద నమ్మకం పెట్టుకున్నవారు, ప్రమోషన్ మీద కాదు. అందుకే మీ విలువ ఆలస్యంగా బయటపడుతుంది. జూలైలో మీ మాట పెరుగుతుంది. ఇప్పటి వరకు మీరు చేసిన మాటలు, చెప్పిన మాటలు వినిపించుకోకపోయినా ఇప్పుడు అదే మాటలు నిర్ణయంగా మారుతాయి. ఉద్యోగం లేని కుంభరాశి వారికి ఒక సంకేతం వస్తుంది. అది వెంటనే ఉద్యోగం కావచ్చు, లేదా అవకాశం కావచ్చు, కానీ అది మీ దశ తప్పు కాదని చెప్పే సంకేతం. ఉద్యోగంలో ఉన్నవారికి ఒత్తిడి తగ్గుతుంది. మీద అనవసరపు నిందలు తగ్గుతాయి. మీ మీద నిఘా పెట్టిన వాళ్ళు మీ పనిని గమనించడం మొదలు పెడతారు. ఇక్కడ ఒక హెచ్చరిక. ఈ సమయంలో నోరు కంటే మీ పని మాట్లాడనివ్వండి. ఎందుకంటే విజయాన్ని అందరూ తట్టుకోలేరు. గాయం ఎందుకు లోతుగా ఉంది, మార్పు ఎలా వస్తుంది అంటే, కుంభరాశి వారు ప్రేమను ఎప్పుడు కూడా పూర్తిగా ఇస్తారు. సగం ప్రేమ సగం నమ్మకం అనే మాట మీకు తెలియదు. అందుకే మీ గాయాలు లోతుగా ఉంటాయి. గతంలో మీరు ఎవరికో మీ మనసును పూర్తిగా ఇచ్చారో, లేదా మీ విలువ తగ్గించబడింది. ఇది ఇంకా మీ లోపల ఉంది. మీరు నవ్వుతూ ఉన్న ఆ గాయం మాట్లాడుతుంది. జూలైలో ఈ గాయం మీ మీద ఒక మందు పడుతుంది. కొంతమందికి పాత ప్రేమకు తిరిగి వస్తుంది, కానీ అదే రూపంలో కాదు. కొంతమందికి కొత్త వ్యక్తి వస్తాడు, కానీ పాత గాయాన్ని తాకకుండా. దాంపత్య జీవితంలో ఉన్నవారికి మాటలు తగ్గుతాయి, అర్థం చేసుకోవడం పెరుగుతుంది. మీరు వినాలని కోరుకున్న మాట ఇప్పుడు వినిపిస్తుంది. ఇక్కడ ఒక నిజం గుర్తుంచుకోండి, ఈ దశలో మీరు ప్రేమను అడగకండి, మీరు ప్రేమను ఎంచుకోండి. ఎందుకంటే మీరు కోరుకున్నది ప్రేమ కాదు, మీకు అవసరమైన ప్రేమ ఇప్పుడు దగ్గరగా ఉంది. భయం ఎందుకు పట్టుకుంది, అది ఎలా పోతుంది? కుంభరాశి వారు బయట ధైర్యంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం భయంతో జీవిస్తూ ఉంటారు. రేపు ఏమవుతుందో, నా నిర్ణయం తప్పైతే మళ్ళీ నష్టపోతానేమో. ఈ భయం మీ శత్రువు కాదు, ఇది మీరు ఎక్కువగా అనుభవించాలని చెప్పి గుర్తు. జూలై నుంచి భయం తగ్గడం మొదలవుతుంది. మీరు ఒకసారిగా బలంగా మారుతారు, కానీ మీరు కోల్పోయిన నమ్మకం వస్తుంది. ఈ నమ్మకం మీ ముఖంలో కనిపిస్తుంది, మీ మాటల్లో వినిపిస్తుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఈ మార్పును గమనిస్తారు. ఇది లోపల జరిగే యుద్ధం, బయట ఎవరికీ కనిపించదు, కానీ మీ జీవితాన్ని నిశ్శబ్దంగా మార్చేస్తుంది. రాబోయే ఈ నెల రోజులు అంటే జూలై సాధారణ రోజులు కాదు. మీ జీవితాన్ని మధ్యలో ఉన్న వంతెన. ఇది వరకు జీవితం ఒకటి, ఇప్పటి నుంచి జీవితం ఇంకొకటి. మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా పెద్ద ఫలితం ఇస్తుంది. మీరు వదిలే చిన్న అలవాటు కూడా పెను మార్పు తెస్తుంది.
ఇక్కడ విధి మీ చేతిలో ఒక అవకాశం పెడుతుంది. అది భయంతో వదిలేస్తారా? లేక ధైర్యంతో పట్టుకుంటారా? అది మీ మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. ఒక్క విషయం మాత్రం ఖాయం. ఈ దశ దాటిన తర్వాత మీరు మళ్ళీ పాత కుంభరాశి వ్యక్తిగా మీ ఆలోచన మారుతుంది. మీ విలువ మారుతుంది. మీ దారి మారుతుంది. ఇదే విధి మలుపు. మీపై ఉన్న మాటలు ఎలా ఆగిపోతాయి అంటే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ప్రత్యక్ష శత్రువుల కంటే అదృశ్య శత్రువుల వల్ల ఎక్కువగా నష్టపోయారు. మీ ముఖం ముందు నవ్విన వాళ్ళు మీ వెనక మీ మీద మాటలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మీ పనిని తక్కువ చేసి మాట్లాడడం, మీ విజయాన్ని చిన్నదిగా చూపించడం, మీ తప్ప కాకపోయినా కూడా మీదే తప్పు అని మోపడం, ఇవి అన్నీ మీ జీవితంలో ఎన్నోసార్లు జరిగాయి. కానీ మీరు ఒక పని చేశారు. మీరు ఎదురు మాట్లాడలేదు. మీరు ప్రతీకారము తీర్చుకోలేదు. మీరు మౌనంగా భరించారు. ఈ మౌనమే ఇప్పుడు మీకు బలంగా మారుతుంది. జూలైలో మీ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళల్లో మార్పు వస్తుంది. ఇప్పటి వరకు మీ మీద ఆరోపణ చేసిన వాళ్ళే ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన స్థితిలోకి పడ్డారు. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీ పని, మీ నిజాయితీ, మీ నిలకడ అన్నీ కలిసి మీ తరపున మాట్లాడతాయి. కొంతమందికి మీ మీద చెప్పిన అబద్ధాలు వాళ్ళకి భారంగా మారుతాయి. కొంతమందికి మీ దగ్గరికి వచ్చి మాట మార్చే పరిస్థితి వస్తుంది. ఇది ప్రతీకారం కాదు, ఇది న్యాయం. కుంభరాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం, మీరు మౌనంగా ఉన్నప్పుడు విధి మీ తరపున పనిచేస్తుంది. విభేదాలు ఎందుకు తగ్గుతాయి, అర్థం చేసుకోవడం ఎలా పెరుగుతుంది అంటే కుంభరాశి వారికి కుటుంబ జీవితం ఎప్పుడు కూడా బయటికి కనిపించినంత సులభం కాదు. మీ కుటుంబం కోసం త్యాగం చేసినా అది గుర్తించబడిన సందర్భాలు ఉన్నాయి. మీ మాటలు తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. దీనివల్ల మీరు మౌనంగా మారారు లేదా లోపలే భయపడిపోయారు. కానీ ఈ యొక్క జూలైలో ఈ పరిస్థితి మారుతుంది. కుటుంబంలో ఒక పెద్ద మనసు బయటపడుతుంది. ఇప్పటి వరకు మీరు చెప్పాలనుకున్న మాట ఇప్పుడు వినపడుతుంది. ఇప్పటి వరకు మీ బాధను పట్టించుకొని వాళ్ళు ఇప్పుడు గమనించడం మొదలు పెడతారు. ఇది ఒకసారిగా జరిగే మార్పు కాదు, నెమ్మదిగా వచ్చే శాంతి. ఇంట్లో అనవసర వాగ్వాదాలు జరుగుతాయి. నిశ్శబ్దంగా ఉన్న క్షణాలు పెరుగుతాయి. నిశ్శబ్దం శాంతితో నిండి ఉంటుంది. మీరు ఒక్క విషయం అర్థం చేసుకుంటారు, ప్రతి పోరాటం గెలవాల్సిన అవసరం లేదు, కొన్ని వదిలేయడమే విజయం. ఈ అర్థం మీ కుటుంబ బంధాలను బలపరుస్తుంది. అలాగే శరీరం చెప్పే సంకేతాలను మీరు ఎందుకు పట్టించుకోలేదు. కుంభరాశి వారు తమ శరీరాన్ని ఎప్పుడు కూడా చివరి స్థానంలో పెడతారు. ముందు పని, ముందు బాధ్యత, ముందు ఇతరుల అవసరం, తర్వాతే మీరు. ఈ అలవాటు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా మారడం సందర్భాలు ఉన్నాయి. నిద్రలేమి, అలసట, మనసు బరువుగా ఉండడం, ఇవన్నీ శరీరం ఇచ్చిన సంకేతాలే. కానీ మీరు వినలేదు, అలాగే ఏమాత్రం పట్టించుకోలేదు. జూలైలో మీ శరీరం మళ్ళీ మాట్లాడడం మొదలు పెడుతుంది. ఇప్పుడు వినగలిగితే స్థితిలో ఉన్నారు. పెద్ద ప్రమాదం కాదు, కానీ హెచ్చరిక. మీరు మీ జీవన శైలిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తే ఆరోగ్యం నెమ్మదిగా మెరుగుపడుతుంది. ఇది మందుల వల్ల కాదు, మీ అవగాహన వల్ల. శరీరం మీ శత్రువులు కాదు, మీ తోడు. ఈ సమయంలో అర్థం చేసుకుంటారు ఎందుకు ధైర్యం ఎలా వస్తుంది అంటే కుంభరాశి వారు నిర్ణయం తీసుకున్న తర్వాత అదే నిర్ణయం సరైనదా అనే భయం వెంటాడుతుంది. గతం అనుభవాలు మీ మీద ముద్ర వేస్తాయి. తప్పు చేస్తే మళ్ళీ బాధపడతానేమో అనే భయం. జూలై దగ్గరికి వచ్చేసరికి భయం తగ్గుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు అనవసరమైనవి, స్పష్టమైన ఆలోచించి తీసుకున్నవి అవుతాయి. ఎప్పుడు మీరు తొందరపడరు, కానీ వెనక్కి కూడా తగ్గరు. ఈ సమతుల్యత మీకు శక్తిగా మారుతుంది. మీరు చెప్పే మాట, మీరు తీసుకునే నిర్ణయం ఈ సమయంలో ప్రభావం ఎక్కువగా చూపుతుంది. ఇది మీలో వచ్చిన పరిపక్వత. మీరు ఎందుకు ప్రశ్నించారు, ఇప్పుడు ఎందుకు సమాధానం వస్తుంది అంటే కుంభరాశి వారు ఎప్పుడు కూడా దేవుణ్ణి నమ్ముతారు. కానీ కొన్ని సందర్భాల్లో మీరు కూడా ప్రశ్నిస్తారు. నేను తప్పు చేయలేదు, అయినా నాకు ఎందుకు ఈ బాధ? నేను ఎవరికి హాని చేయలేదు, అయినా ఎందుకు నాకు నష్టపోయాను? ఈ ప్రశ్నలు మీ నమ్మకాన్ని కలిస్తాయి. కానీ ఈ 2026 రాబోయే రోజుల్లో మీకు ఒక విషయం అర్థమవుతుంది. దేవుడు ఆలస్యం చేస్తాడు, కానీ తిరస్కరించడు. మీకు జరిగిన ప్రతి అనుభవం మిమ్మల్ని బలంగా చేయడానికి. అప్పుడు మీ విశ్వాసం తిరిగి వస్తుంది, కానీ అందంగా కాదు, అవగాహనతో. మీరు ప్రార్థన చేస్తారు, కానీ అడగడానికి కాదు, కృతజ్ఞత చెప్పడానికి. ఈ స్థాయి విశ్వమే మీకు నిజమైన శాంతిని ఇస్తుంది. ఆహ్వానం ఎందుకు ఆలస్యమైంది, ఇప్పుడు ఎందుకు దగ్గరైంది అంటే కుంభరాశి వారి ఇంట్లో చాలా కాలంగా ఒక ఖాళీ ఉంది. ఆ ఖాళీ మాటల్లో చెప్పలేంది. పండగ వచ్చినా, ఆనందం వచ్చినా రాకపోవడం, శుభవార్త వినాలని ఆశతో ఎదురు చూడడం. ఈ ఎదురుచూపులు ఒకరోజు కాదు, చాలా కాలం నుంచి అయితే ఉంది. కానీ ఇప్పుడు ఇంట్లో శుభకార్యం శక్తి కదలడం మొదలైంది. శుభకార్యం అంటే పెళ్లి మాత్రమే కాదు, పిల్లలు చదువు, కొత్త ఇల్లు, కొత్త ప్రారంభం, కుటుంబానికి గర్వం తెచ్చే సంఘటనలు, ఇవన్నీ కూడా శుభకార్యాలే. ఇప్పటి వరకు అడ్డంకిగా నిలిచిన మాటలు, అనుమానాలు, భయాలు ఇప్పుడు నెమ్మదిగా తొలగిపోతాయి. ఇంట్లో పెద్దవాళ్ళు మాట మార్చడం మొదలు పెడతారు.
ముందు కుదరదు అనుకున్న పని ఇప్పుడు ఆలోచనతో వస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మీ ఇంటి మీద దైవ అనుగ్రహం. ఈ సూచన మీరు గమనిస్తే ఇటీవల ఇంట్లో దీపం బాగా వెలుగుతుండడం, మనసు ప్రశాంతంగా అనిపించడం, పాత గొడవలు గుర్తుకు రాకపోవడం ఇవన్నీ కూడా శుభ సంకేతాలే. ఈ దశలో మీరు తొందరపడకండి, కానీ నిర్లక్ష్యం కూడా చేయకండి. సరైన సమయం ఇప్పుడు మీకు దగ్గరలోనే ఉంది. నిలిచిపోయిన కదలిక ఎందుకు ఇప్పుడే మొదలవుతుంది అంటే కుంభరాశి వారికి భూమి, ఆస్తి విషయాలు ఎప్పుడూ ఒక అడ్డంకి అయితే ఉంటుంది. కోర్టు, వారసత్వం, కుటుంబ విభేదాలు ఇవన్నీ కూడా మీ శాంతిని పాడు చేస్తాయి. కొంతమందికి కొన్ని భూములు ఉండి వాటిని ఉపయోగించుకోలేకపోవడం, కొంతమందికి కొనాలనుకున్న ఇల్లు చివరి నిమిషంలో ఆగిపోవడం ఇవన్నీ గ్రహాల ప్రభావమే. కానీ ఇప్పుడు ఆ ప్రభావం తగ్గుతుంది. జూలై ఈ వారంలో ఒక కదలిక మొదలవుతుంది. ఇది వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ మార్గం తెచ్చుకుంటుంది. మాటలు మొదలవుతాయి, చర్చలు జరుగుతాయి, నిశ్శబ్దంలో ఉన్నవి కదులుతాయి. ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుంచుకోండి. ఈ విషయంలో, ఆస్తి విషయంలో ఆవేశం నిర్ణయం తీసుకోకండి. సహనం మీకు లాభం ఇస్తుంది. ఇంతకాలం మీది కాని భారం మోస్తారు. ఇప్పుడు మీదైన హక్కు మీ వైపు వస్తుంది. మీలోని శక్తి మీరు ఎందుకు గుర్తించలేదు అంటే కుంభరాశి వారు బయట గట్టిగా కనిపిస్తారు, లోపల మాత్రం తమను తాము అనుమానించుకుంటూ ఉంటారు. నేను చేయగలనా? నాకు ఇది సాధ్యమా? తప్పు చేస్తానేమో? ఈ అనుమానం మీ శక్తిని తగ్గిస్తుంది. కానీ నిజం ఏమిటంటే మీ లోపల ఉన్న శక్తిని మీరు ఎప్పుడూ పూర్తిగా ఉపయోగించలేదు. ఇప్పుడు ఒక చిన్న విజయం లేదా చిన్న ప్రశంస మీ ఆత్మవిశ్వాసాన్ని మేలుకొల్పుతుంది. అది పెద్దది కావాల్సిన అవసరం అయితే లేదు, కానీ దాని ప్రభావం మాత్రం పెద్దదే. మీరు నడిచే తీరు మారుతుంది, మాట్లాడే తీరు మారుతుంది, నిర్ణయాలు తీసుకునే ధైర్యం పెరుగుతుంది. ఇది అహంకారం కాదు, మీ అసలైన స్వరూపం. మీరు ఇతరులతో పోల్చుకోవడం మానేస్తారు. మీరు మీ మార్గంలోనే నిలవడం మొదలు పెడతారు. ఇదే నిజమైన విషయం. తెగిపోవాలా, బలపడాలనే నిర్ణయం వచ్చేటప్పటికీ కుంభరాశి వారి జీవితంలో కొన్ని బంధాలు భారం మారాయి. విడిచిపెట్టాలనుకున్నా కూడా మనసు ఒప్పుకోదు. ఎందుకంటే బంధంలో జ్ఞాపకాలు ఉన్న త్యాగం ఉంది, కాలం ఉంది. కానీ ఇప్పుడు ఆ బంధాలు మాటలతో బలపడతాయి, కొన్ని బంధాలు నిశ్శబ్దంగా దూరమవుతాయి. ఇది బాధాకరంగా అనిపించవచ్చు, కానీ అవసరం. ఎందుకంటే ప్రతి బంధం మీ జీవితంలో శాశ్వతంగా ఉండాల్సిన అవసరం అయితే లేదు. మీ ఎదుగుదల ఆపుతున్న బంధం మీ బలం కాదు. ఈ దశలో మీరు ఒక విషయం నేర్చుకుంటారు. అందరినీ పట్టుకొని నడవాల్సిన అవసరం లేదు. కొంతమందిని వదిలితేనే ముందుకు వెళ్ళగలరు. ఇది స్వార్థం కాదు, ఇది స్వరరక్షణ. పాత కుంభరాశి వ్యక్తి ఇక్కడితో ముగుస్తాడు. ఈ దశ కుంభరాశి వారి జీవితంలో చాలా కీలకం. ఇదిగో ముగింపు మరియు ఒక ప్రారంభం. మీరు ఇంతకాలం ఎలా ఉన్నారో, ఎలా ఆలోచించారో, ఎలా భరించారో అది అక్కడితో ముగుస్తుంది. ఇక్కడి నుంచి మీరు మిమ్మల్ని తక్కువగా చూడరు, మీ అవసరాలను నిర్లక్ష్యం చేయరు, మీ సరిహద్దులను దాటనివ్వరు. ఇది ఒకసారిగా మారిపోయే విషయం కాదు, కానీ మీకు మాత్రం మార్పు మొదలైంది. మీ జీవితంలో కొత్త అధ్యాయం తెరుచుకుంటుంది. మీ అధ్యాయం శాంతితో నిండి ఉంటుంది, ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది, స్పష్టతతో నిండి ఉంటుంది. మీరు గతాన్ని మర్చిపోరు, కానీ గతం మిమ్మల్ని నియంత్రించదు. ఇదే నిజమైన స్వేచ్ఛ. ఇదే కుంభరాశి వారికి విధి ఇచ్చిన బహుమతి. కాబట్టి దీనికి తగ్గట్టుగా ఈ నెల రోజులలో మీరు చేయవలసిందల్లా దైవారాధన, పరిహారాల గురించి చెప్తాను, చక్కగా చేసుకోండి. కుంభరాశి వారికి అధిపతి శనిదేవుడు. శనివారం ప్రీతికరమైన రోజు. ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శనిదోష ప్రభావాలు తగ్గుతాయి. సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయటం వల్ల ధైర్యం, ఆరోగ్యం మెరుగుపడతాయి. అలాగే బుధవారం రోజు గణపతి మరియు శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరం. ఉదయం సంకటహర గణపతి స్తోత్రం చదవడం లేదా వినాయకుడికి గరికను సమర్పించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే విష్ణు పూజ చేయటం వల్ల కూడా వృత్తి, ఉద్యోగంలో అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక గురువారం గురుగ్రహానికి ప్రతీక. కుంభరాశి వారికి గురుబలం చాలా ముఖ్యం. దత్తాత్రేయుని లేదా సాయిబాబాను స్మరించుకోవడం చాలా మానసిక ప్రశాంతతను లభిస్తుంది. ఈ రోజున పంచమి తిథి ఉండడం వలన నాగదేవతలకు సుబ్రహ్మణ్య స్వామికి విశేషం. కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవడం చాలా మంచిది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మరియు లక్ష్మీదేవిని ఆరాధించాలి. కుంభరాశి వారికి ఇది అత్యంత శక్తివంతమైన రోజు. మీ రాశి అధిపతి శనిదేవుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఉదయం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి దర్శించుకోవడం లేదా ఇంట్లోని ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన చాలా మంచి ఫలితాలు అయితే ఇస్తుంది. ఇది మీకు విజయాన్ని, శత్రుజయాన్ని చేకూరుస్తుంది. కాబట్టి లక్ష్మీదేవికి ఆవు నేతితో దీపం వెలిగించడం వల్ల కూడా మీకున్న ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ప్రస్తుతం శని సంచారం మారుతున్న రోజులు కాబట్టి ఈ 4 రోజులు పేదవారికి, వికలాంగులకు వస్త్రదానం చేయటం వల్ల కూడా మీకు శనిగ్రహం లభిస్తుందన్నమాట. ఇప్పుడు ఈ వీడియో చివరి వరకు వచ్చారంటే ఇది సాధారణ విషయం అయితే కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చివరి వరకు వినే ఓపిక చూపరు. కానీ మీరు వినగలిగారు అంటే జీవితం మార్పుకు సిద్ధంగా ఉంది అని అర్థం. ఈ వీడియోలో చెప్పిన మాటలు భయపెట్టడానికి కాదు, ఆశ చూపడానికి, అంతకన్నా కాదు. మీ జీవితంలో జరుగుతున్న నిజాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే గుర్తుంచుకోండి. కుంభరాశి వారు ఎంతకాలం మౌనంగా ఉన్నారో, ఎవరికీ కనిపించని బాధలు ఇప్పుడు ఈ దశ ముగుస్తుంది.
ఒక్కసారిగా అద్భుతం జరగడం కాదు కానీ నెమ్మదిగా ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చే ప్రయాణం అయితే మొదలవుతుంది. మీరు ఈ వీడియోలో ఒక్క మాటని మీ జీవితానికి సంబంధించినది అనిపిస్తే ఆ సంకేతమే. ఆ సంకేతాన్ని తక్కువ తీసుకోకండి. ఇప్పుడు మీకు ముఖ్యమైన విషయం అయితే చెప్తాను. ఆ దశలో మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. కోపంతో కాదు, భయంతో కాదు, ఆలోచనతో, శాంతితో, నమ్మకంతో ముందుకు వెళ్ళండి. మీ జీవితంలో జరిగిన ప్రతి బాధ మిమ్మల్ని మరింత బలంగా చేయడానికి. మీరు ఓడిపోలేదు, మీరు బలంగా తయారవుతున్నారు. ఇది నేను మీకు ఇచ్చిన 100% నిజమైన జ్యోతిష సూచన. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. ఈ వీడియో మీకు శక్తిని ఇచ్చిందని అనిపిస్తే లైక్ చేయండి. అలాగే కుంభరాశి వారికి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.